బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లు, సిపిలు, ఎస్పీల సమావేశం జరుగుతోంది. ఈ నెల 28 నుండి 6వ తేదీ వరకు నిర్వహించే ప్రజాపాలనను నిర్వహిస్తున్నట్లుగా సీఎం చెప్పారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డులలో సభలను నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు సిఎస్ శాంతికుమారి, డీజీపీ రవి గుప్తా, వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. రైట్, కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. సాదిక్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్పీలతో, కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రజాపాలన, గ్రామ సభలపై ఇంకా అలాగే ఎటువంటి అంశాలపై చర్చించనున్నారు? ఎస్ రాధిక, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉన్నత సమీక్షా సమావేశం కొనసాగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సమావేశానికి అన్ని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సిపిలతో సహా మంత్రులు కూడా కూడా పాల్గొనడం జరిగింది. అందులో డిప్యూటీ సీఎంగా ఉన్న భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఈ నెల 28 తారీఖు నుంచి వెళ్ళి జనవరి 6వ తారీఖు వరకు మొత్తం 6 రోజుల పాటుగా ప్రజాపాలన సంబంధించిన అంశాలపైన కూడా అధికారులు పూర్తి స్థాయిలో మండల కేంద్రాల్లో, అదేవిధంగా జిల్లా కేంద్రాల్లో ఆయా సంబంధించిన ప్రజా పరిపాలన పైన పూర్తి స్థాయిలో కూడా ప్రజా అభిప్రాయాన్ని, వారికి సంబంధించినటువంటి ప్రజావాణి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన కానీ వారి విజ్ఞప్తులన్నిటి కూడా తీసుకోబోతున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి గత ప్రభుత్వాల వచ్చినటువంటి లూపోల్స్ అన్నిటి పక్కన పెట్టి కొత్త తరహా అయినటువంటి విధానాలకు ముందుకు పోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. ప్రజా పరిపాలనలో ప్రజలకందరికీ సంక్షేమ పథకాలు అందించే లక్ష్యంగా ఏదైతే వారికి ఉన్నారో అనేక అంశాలు, అటు భూ సమస్యలు కానీ, లేకపోతే ఇతర సంబంధించిన రేషన్ కార్డులు కానీ, ఈ శాంతి భద్రతలు కానీ, ఇతర అనేక అంశాలన్నిటిపైన కూడా వారితో సంప్రదింపులు చేసుకునేందుకు కానీ నాయకులతో అందరితో పాటుగా అధికారులందరూ కూడా ఈ యొక్క ప్రజా పరిపాలనలో భాగస్వాములు కాబోతున్నారు. గ్రామ సభల ద్వారా, అదేవిధంగా రాష్ట్రం జిల్లా పట్టణ ప్రాంతాల్లో పట్టణ సభలు, అదేవిధంగా జిల్లా సభలు ఇట్లా నిర్వహించి దశల వారీగా మొత్తం పూర్తి స్థాయిలో వికేంద్రీకరణలో భాగంగా అందరికీ అభిప్రాయాన్ని తీసుకోబోతున్నారు. ప్రజావాణి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్పంచుకోబోతున్నారు. ఇప్పటికే చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ తీసివేసి ప్రజాపాలన నిర్మించే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతున్న ధర్మిలా ఈ యొక్క మొదటి సమావేశంలో జిల్లా కలెక్టర్లకు దిశ నిర్దేశిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇందులో ప్రధానంగా మనకు చూసినట్టయితే ఈ నెల 28 తారీఖు నుంచి వెళ్ళి జనవరి 6వ తారీఖు వరకు కూడా నిర్వహిస్తున్నామని కూడా పరిపాలన నిర్వహిస్తున్నాము. ముఖ్యమంత్రి యొక్క పాయింట్స్ మున్సిపాలిటీలో వార్డులో సభలు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి వెళ్ళి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ యొక్క ప్రజా సభలు ఉంటాయి. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయి. మొత్తం డేలాంగా మొత్తం 6 రోజుల పాటు ప్రజా సమస్యలపైన, ప్రజా పరిపాలనకు సంబంధించిన వినతులు అన్నీ కూడా స్వీకరించేసి దానికి సంబంధించినటువంటి వారి యొక్క వినతి పత్రాలకు ఒక కోడ్ ఇస్తారు. ఆ కోడ్ని కంప్యూటరైజ్ చేస్తారు. సో ఎటువంటి సమస్య వచ్చింది, సంబంధించినటువంటి శాఖకు దాన్ని బదిలీ చేయాలి, దానికి సంబంధించినటువంటి అధికారులు ఎవరెవరు ఉన్న దానిపైన పూర్తి స్థాయిలో వాటిని అన్నిటి సిగ్నేటెడ్ చేసేసి వారికి అప్పచెప్పి ఆ సంబంధించిన సమస్యలను పరిష్కరించే విధంగా ఈ కార్యక్రమం ఉండబోతుంది. ఇప్పటికే చాలా సందర్భాల్లో కూడా రేషన్ కార్డుల సమస్య ఎక్కువగా ఉంది. సో దాన్ని పూర్తి స్థాయిలో కూడా రెక్టిఫై చేస్తాం. 11 లక్షల వరకు ఉన్నాయి. మరికొంత ఒక 50,000 కూడా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా కొంత పేద ప్రజలకు ఆదుకునే విధంగా కూడా ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలు తీసుకురాబోతుంది. అంతేకాకుండా 6 గ్యారంటీ స్కీమ్స్ కూడా 100 రోజుల్లోగా పూర్తి చేస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన ధర్మిలో దానికి సంబంధించినటువంటి పూర్తిగా పారదర్శకమైన పరిపాలన అందించే లక్ష్యంగా వాటిని ప్రజల్లోకి ఏ విధంగా విస్తృతంగా తీసుకోవాలి, దానికి సంబంధించినటువంటి లబ్ధిదారుల ఎంపిక తదితర అనేక అంశాలన్నిటిపైన కూడా కలెక్టర్తో
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దశలవారీగా అటు జిల్లా కలెక్టర్లు శాంతి భద్రతల మీద, అదేవిధంగా పరిపాలన సంబంధించిన అంశంలో జిల్లా కలెక్టర్లు అదనపు కలెక్టర్లతో మాట్లాడుతున్నట్టు పరిస్థితి ఉంది. సాయంత్రం దాకా కూడా ఈ యొక్క మేధో మదన సంబంధించిన చర్చ కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటివరకు భూ సమస్యలపైన చాలా విజ్ఞప్తులు వస్తున్నాయి, చాలా వినతులు వస్తున్నాయి, ప్రజావానికి పోటెత్తుతుంది. సో ఈ సంబంధించిన దానిపైన పూర్తి స్థాయిలో ఎట్లా తీసుకెళ్లాలనిపైన కూడా అధికారులతో అడిగి తెలుసుకుంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రధానంగా ధరణి ద్వారా చాలామంది నిర్వాసితులయ్యారు, చాలా మంది కష్టాలు పడ్డారు. ధరణి అనేది దరిద్రం అని కూడా స్పష్టం చేసిన ధర్మిలో భూమాతాన్ని కొత్త యాప్ తీసుకొస్తున్నారు నేపథ్యంలో ఆ సంబంధించినటువంటి దాంట్లో గతంలో ఉన్నటువంటి పాత విధానాల్లో ఎక్కడెక్కడైతే లూపోల్స్ ఉన్నాయో వాటిని అధిగమిస్తూ కొత్త తరహా అయినటువంటి విధానానికి పూర్తి స్థాయిలో కూడా రావాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇంతేకాకుండా గత ప్రభుత్వాలు చేసినటువంటి వైఫల్యాలను పక్కన పెట్టి దాంట్లో మేలైనటువంటి అంశాన్ని కూడా తీసుకొచ్చి ప్రజలకు పారదర్శక పరిపాలన, సుపరిపాలన లక్ష్యంగా వారికి కావాల్సిన ప్రజలకు ఏదైతే కావాలనుకుంటో ఆ సంబంధించిన అంశాలను పూర్తి స్థాయిలో గ్రామ స్థాయిలో పరిష్కరించాలి, మండల స్థాయిలో మండల స్థాయిలో పరిష్కరించాలి, జిల్లా స్థాయిలో జిల్లా స్థాయిలో పరిష్కరించాలి. ఒకవేళ అక్కడ కాకపోతే హైదరాబాద్ సీసీఎల్ఏ కానీ రెవెన్యూ కానీ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పరిష్కరించే అంశాలు కూడా పూర్తి స్థాయిలో కూడా అన్నింటిని కూడా విభజన చేయాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇంతేకాకుండా ఇక శాంతి భద్రతల అంశాలు చూసినట్టయితే భూ సమస్యల ద్వారా అనేకమైనటువంటి క్రైమ్స్ కూడా పెరిగింది. సో దాన్ని ఎట్లా రెడ్యూస్ చేయాలి అనే దానిపైన కూడా అధికారులకైతే ఉన్నది. అధికారులు ఇప్పటివరకు ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. భూ సంబంధించిన సమస్యలతో ఎక్కడెక్కడ శాంతి భద్రతలు పాటించి దాని నుంచి పూర్తి స్థాయిలో ఎట్లా మనం బయటపడాలి, ఇటువంటి శాంతి భద్రతలను కోసం ప్రభుత్వం ఏం చేయబోతుందని కూడా అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే దశ నిర్దేశిస్తున్నారు. ఇక స్థానిక సంస్థల సంబంధించిన దానికి ప్రత్యేకమైనటువంటి ఐఏఎస్ అధికారులను కూడా వారిని కేటాయించడం జరిగింది. సో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఐఏఎస్ అధికారులకు కూడా వారి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి రాజ్యాంగం 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చినటువంటి స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేసేందుకు గాను అక్కడ ప్రజా పరిపాలన ఏ విధంగా తీసుకురావాలి, అక్కడ మౌలిక సదుపాయాలు కానీ ప్రజలు ఎటువంటి విజ్ఞప్తులు ఇస్తారన్న దానిపైన కూడా పూర్తి స్థాయిలో జాయింట్ కలెక్టర్స్ అంటే మనకు అదనపు జాయింట్ కలెక్టర్లను తీసివేశారు, అదనపు కలెక్టర్లకు దిశ నిర్దేశిస్తున్నారు. సో మేధోమదనమైన చర్చ మొత్తం కొనసాగుతుంది. సో ప్రజా పరిపాలన ఈ నెల 28 తారీఖు నుంచి జనవరి 6వ తారీఖు వరకు వారం రోజుల పాటుగా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, అదేవిధంగా జిల్లా స్థాయిలో ప్రజా సంబంధించిన పరిపాలన కొనసాగబోతుంది. సాదిక్, ఇక 6 గ్యారంటీ పథకాలకు సంబంధించి ఎటువంటి అంశాలు చర్చకొచ్చే అవకాశం కనిపిస్తుంది? టాప్ ప్రియారిటీ కూడా ఇదే అంశం ఉంది. ఇక్కడ 6 గ్యారంటీ స్కీమ్స్ పూర్తి స్థాయిలో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. 6 గ్యారంటీ స్కీమ్స్ ద్వారానే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సబ్బండ వర్గాలకు సంబంధించిన ఆర్థిక అభ్యున్నతి వస్తుందని కూడా కాంగ్రెస్ పార్టీ భావించింది. అదే తరహాలో వాటి పూర్తి స్థాయిలో 100 రోజుల్లో ఇంప్లిమెంట్ చేస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే 6 గ్యారంటీ స్కీమ్స్ 2 అమలవుతున్న సందర్భం మనకు తెలుసు. మహాలక్ష్మి స్కీమ్లో భాగంగా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే వీలు కల్పిస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 9వ తారీఖు నుంచి కూడా అమల్లోకి వచ్చింది. అదే రోజు చేయూత సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా రాజీవ్ గాంధీ సంబంధించిన ఆరోగ్య బీమా సంబంధించిన ఆరోగ్యశ్రీ సంబంధించినటువంటి కార్డ్స్ కూడా ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఇక రైతు భరోసా, గృహలక్ష్మి, చేయూత తదితర అంశాలన్నిటిపైన కూడా లబ్ధిదారుల ఎంపిక కూడా ఈ గ్రామ సభల ద్వారా ప్రజా పరిపాలన ద్వారానే వాళ్ళు పూర్తి స్థాయిలో తీసుకురావాలి. ప్రతి అప్లికేషన్ తీసుకున్న తర్వాత దానికి నంబర్ ఇవ్వాలి, ఆ నంబర్ ప్రకారంగా కంప్యూటరైజ్ చేయాలి, తద్వారా ఆయా శాఖలకు దాన్ని పూర్తి స్థాయిలో పంపిణీ చేయాలి. ఆ తర్వాత దాన్ని సమస్యను పరిష్కరించే విధంగా నోడల్ అధికారులను నియమించుకోవాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకైతే దిశ నిర్దేశిస్తున్నారు. పలు మార్గదర్శకాలు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాదిక్.